అది ఇందాక నువ్వేమన్నా టాపిక్ తీస్తావేమో అనుకున్నాం, బట్ నువ్వేం తీస్తలేవు కాబట్టి సిగ్గు లేకుండా నేనే అడుగుతా. అంటే ఎప్పటిలాగానే అడుగుతున్నావా? ఎప్పటిలాగానే. అదే ఓకే. అదే మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నీ రియాక్షన్ ఏంది మామ? మ్యాడ్ నేను ఫస్ట్ ఇక్కడ ప్రసాద్లో చూసిన. ప్రసాద్ లో చూసిన. ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళావు కదా? ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళిన. నాకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాడ్. అసలు హాస్టల్ సీన్ నేను చెప్పినా కదా నీకు, తర్వాత నీకు కాంప్లిమెంట్ ఇస్తే నువ్వు ఇబ్బంది పడి నువ్వు చాలా ఇబ్బంది అనిపించింది కానీ కానీ అదొకటి గుర్తుంది. నువ్వు బయటకు వచ్చి ఆ సినిమా ఇంటి పెట్టా అని చెప్పి వెళ్ళిపోయినా చూడు, అదొక్కటే లేదు. సూపర్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఆ హాస్టల్ సీను, విష్ణు ఈ సీను, అది అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. థియేటర్ మొత్తం అట్లా బ్లాస్ట్ అవ్వడము అసలు. సరే ఓకే, అడుక్కొని పొడికి వచ్చి లేదు మామా, ఓకే మామ అప్పుడు చెప్తా అంటే సిగ్గుపడతావు. ఇప్పుడు అడిగి మరీ సిగ్గుపడుతున్నాను, అంటే అడగకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. లేదు చాలా మంచి ఎక్స్పీరియన్స్ మామ. ఏదైనా ఇప్పటికైనా టిఫిన్ పెట్టిస్తే నువ్వు కొంచెం, అంటే ఎప్పుడు టిఫిన్ పెట్టించలే కదా, అందుకనేసి అది గుర్తొచ్చింది. సరే ఏం తింటావు? వద్దులే టిఫిన్ వద్దులే, టిఫిన్ వద్దు. ఇది చెప్పమ్మా, మన ఫస్ట్ టైం అంటే నాకు తెలుసు, బట్ ఆడియన్స్ ఎవరైనా చూసేటోళ్ళకి ఫస్ట్ టైం నీకు 70 లక్షలు ఎంత వచ్చినప్పుడు టీడీఎస్ కట్టాలి, జిఎస్టీ కట్టాలన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఆ టైంలో మనకేం తెలుసు, మన ఇద్దరికి టీడీఎస్ జిఎస్టీ నాకు ఇప్పటికి సగం తెలియదు, నీకైతే అసలు తెలియదు మామ. చెప్పమ్మా నిజంగానే ఫస్ట్ గా, టీడీఎస్ ఫుల్ ఫామ్ ఏంది? టీడీఎస్ కంటే పెద్ద ఉంటుంది. టీడీఎస్ కంటే పెద్ద ఉంటుంది. ట్యాక్స్ డిడక్షన్ మామా, అంటే సర్వీసా? సర్వీస్ కాదు, ఏదో ఉంటుంది. సూపర్విజనా? అంటే నాకు కూడా తెలియదు. ఓకే, జిఎస్టీ జిఎస్టీ తెలియదు మామ. జిఎస్టీ అడుగుతున్నావు నువ్వు. 3 lakhs ప్లస్ జిఎస్టీ, 6 lakhs ప్లస్ జిఎస్టీ అని అడుగుతున్నావు ఈ మధ్య. జిఎస్టీ ఏదండి ఇక్కడ ఉన్న వరకు తెలుసా జిఎస్టీ ఫుల్ ఫామ్? గూడ్స్ సర్వీస్ గాడ్స్ ఎక్స్ట్రూత్, అది ఆర్జీవి తీసిన, అది వేరే. నువ్వు ఆ జిఎస్టీ అడగలేవా? మనీ జిఎస్టీ అంటే అది గాంధీ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అయి అట్లా అనుకో. మామ ఇది ఒకటి హానెస్ట్ డౌట్, జాతరత్నాల నుంచి చూస్తున్నా, మధ్యలో చాలా సినిమాల ప్రమోషన్లు అంతా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ సినిమా గురించి తప్ప ఇంకా మనకి పనికి మనల్ని మాట్లాడదాం కానీ ఎందుకు సినిమా ప్రమోషన్లో సినిమా గురించి మాట్లాడవు? బోర్ కొడుతుంది కదా ఆడియన్స్ కి. సినిమా అంటే మన సినిమా గురించి మనమే చెప్పాలి. పర్పస్ ఆఫ్ ప్రమోషన్ అది కదా. అదేనా? అదేనా? అంటే ఇప్పుడు ఫంకీ ఎందుకు చూడాలంటే ఇప్పుడు ఏంటి, వీళ్ళే ఇంత ఫంకీగా ఉంటే ఇంకా సినిమా ఫంకీ అట్లానే కాదు, లేదా? బోర్ కొడుతుంది కదా అని వాళ్ళకి. అంతే, వాళ్ళు చూసి ఎంటర్టైనింగ్ చూడాలి, లేదంటే చూడొద్దు అన్న ఫీలింగ్. అంతే. సినిమా ఇది సెపరేట్ కంటెంట్. అంతే, టీజర్ ట్రైలర్ ఎట్లా కూడా వస్తాయి కదా. కరెక్ట్. అంతే. ఇప్పుడు ఎట్లా కూడా దీనికి మళ్ళీ వెనకాల ఏమంటారు, స్టార్టింగ్ మధ్యలో ఎంట్రీ, ఊరికి ఎట్లా ఎంట్రీ ఇచ్చేవాడు. ఓకే, కాక్టైల్ ఇది ట్రై, కాక్టైల్ అంటారు దీన్ని. ఓకే ఓకే ఓకే. సో అట్లా అట్లా కాదు, టీజర్ ట్రైలర్ అంటే టీజర్ ట్రైలర్ బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరు. అంతే, ఇది జస్ట్ ఎంటర్టైనింగ్ అంతే. బట్ ఇంకా మనం ప్రమోషన్ ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు? ప్రమోషనా? February 13 వస్తుందని చెప్పడానికి. డేట్ 2026. ఇందాక గంట బ్యాక్ ట్రైలర్ చూడడం జరిగింది. అదంతా చూస్తుంటే మొత్తం ఫ్యామిలీ వాల్యూస్. అదే ఇదంతా చూసినా నీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని నాకు అంటే అట్లా కాదు, ఫ్యామిలీ వాల్యూస్. అదే నీకు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు పెళ్ళయింది, నువ్వు పుట్టింది ఎక్కడ? హాస్పిటల్లే కానీ, అంటే ఊరు? హాస్పిటల్లో కాదు, ఇంట్లోనే, మంగళంపేట. ఇంట్లో పుట్టినావా నువ్వు? హాస్పిటల్లో పుట్టలే? హాస్పిటల్లో పుట్టలే. ఎందుకు? అదే క్రేజీ, మా ఊర్లో హాస్పిటల్ లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు మంగళంపేటలో పుట్టింది. మీ అత్త ఇప్పుడు పెళ్ళయింది నల్లజర్ల. సో మంగళంపేటలో ముద్దు బిడ్డవు, నల్లజర్లకు అల్లునివి. సో చెప్పు, నీకు మంగళంపేట నా ఫ్యామిలీలో చిచ్చబెడతావు. సో చెప్పు, నీకు అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టమా, అత్తమ్మ వాళ్ళ ఊరు ఇష్టమా? అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టం. అత్తమ్మ వాళ్ళంటే కొంచెం ఇరిటేటింగ్, ఆ టైప్. కదా ఇంకా మామ ఎందుకు? అదే మామూలుగా ఆడుతున్నా మామ. లేదు ఇంకా అంటే ఒకటోసారి వెళ్ళా, బట్ గుడ్. ఇరిటేషనా? సో ఎట్లుండే ఫస్ట్ కొత్త అల్లునికి వాళ్ళు ఏమేమి
ఫ్యామిలీ అంటే ఎట్లా అంటే నువ్వు చెప్పి పంపిస్తావు కదా, ఏది పడితే అది తినక పెట్టా, ఈ స్వీట్లే తినాలి. సో మంచిగా ఉండే మామ. ఫస్ట్ సంక్రాంతి గుడ్. అవునా? 2 రోజులకు నువ్వే పిలిచేసావు కదా. నల్లజర్ల అంటే ఇది మన ఇటే కదా, తూర్పుగోదావరి దిక్కే వస్తుంది కదా. సో చెప్పు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఎట్లా అల్లునికి ఏం చేశారు, అల్లుని కోసం అత్తమ్మ ఏం చేశారు, వాళ్ళు నిన్నేమన్నా గొడవలు ఏమన్నా అయినాయా? అదే ఎగ్జైట్మెంట్ ఇప్పటికైతే అవ్వలేదు మరి. సో ఇప్పుడు అది ఎందుకు ప్రమోషన్స్ లో మా అత్తగారు మా అమ్మగారు వాళ్ళ చిచ్చు ఎందుకు చెప్పినావు కదా, ఎందుకో మా అత్తమ్మకి మా అమ్మకు పడదట్లేదని చెప్పినావు కదా. అది అవునా? నేను చెప్పానా? చెప్పలేదా? ఓహో చెప్పలేదు, అంతే. ఉన్నాయి గొడవలు అయితే ఉన్నాయి. అట్లా ఒకసారి మాట్లాడా, మీ అమ్మతో వచ్చి మాట్లాడన్నా? వద్దు మామ, నువ్వు ఒక్కసారి మాట్లాడినందుకే నా లైఫ్ నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకో అని చెప్పి నువ్వు నాకు చెప్పినా నాకు మీ నాన్న ముఖం చూడలేక మీ డాడీ ఫేస్ ఇంత అవుతుండే మామ, రోజు బాధపడి ఇంత అవుతుండే. నాకు ఎందుకో మీ డాడీ బాధ చూడలేక నీకు పెళ్లి చేయాలని మీ డాడీ గురించి నెట్లు కూడా పట్టించుకోవు కనీసం. నువ్వన్నా పట్టించుకోని నేను పట్టించుకొని నీ పెళ్లి చేస్తే, అందుకే అది కంకణం కట్టుకొని నీ పెళ్లి చేసిన. ఎక్కడ కంకణమా? అది ఏలది పెళ్లి అయిపోయింది కాబట్టి తీసుకొచ్చేసినాం, ఇంకా వేరే వాడికి కడతావు. సరే ఏది ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చినాం అసలు? ఇప్పుడు మీ మామయ్య ఉంటాడు కదా, సో ఎట్లుంటది నీకు మీ మామయ్యకు? అంటే చూడంగానే భయపడరా వీడు అన్నట్టు మీ డాడీ నీకు అట్లా చెప్తున్నా మామూలుగా. మీ మామయ్యకి నిన్ను చూసి ఆ ఫీలింగ్ ఏమన్నా? నన్ను చూస్తానా? ఏమో ఆయన అడగాలి, నాకేం తెలుస్తుంది. నాకైతే అట్లా అనిపించదు. మంచిగా ఉంటుంది. పైకి అంటే పైకి బాగానే ఉంటారు. పైకి బాగుంటాడు నిజంగానే బాగుంటాడు. బాగుంటారా? బాగుంటాడు, నాతో మంచిగా ఉంటాడు. అంటే ఏమి రకంగా ఏమి ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు వస్తాయి. ఇది చూసిన తర్వాత ఏదో వీడియో 50-50 చెప్తున్నాడు, ఏంటో ఏదన్నా డౌట్ ఉందా అన్న ఆ యాంగిల్లో వచ్చేటట్టు ఉంది. నిజంగానే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈడు ఫంకీ ప్రమోషన్ కి ఎందుకు వచ్చిండు మామ? నాకు ఒకటి ఉండిపోయింది మామ. మ్యాడ్ సినిమా అప్పుడు నేను క్లైమాక్స్ షూట్ చేస్తుంటే నువ్వు తీసుకున్న ప్రమోషన్స్ లేదు ఫంకీకి మామ చేస్తలేడు, మనం ఏదైనా చేయాలని వస్తే నువ్వు నా లైఫ్ చిచ్చు పెట్టేటట్టు మళ్ళీ. సో నాకు చేయాల్సింది హెల్ప్ ఒకటే, మ్యాడ్కి నేను చేసిన కాబట్టి ఫంకీకి నువ్వు ఇంకా కొంచెం అంటే ప్రమోషన్ లేవన్నా. ప్రమోషన్ నువ్వేమంటే పైగా నీ ప్రమోషన్ మ్యాడ్కి నీకంటే నేను కనిపించిన. అవును. సో ఫంకీకి నాకంటే నువ్వు కనిపించాలి. కాదు ఏంది ఈ మధ్య అసలు నేను రాను ప్రమోషన్స్ కి, ఇది ఎందుకు మామ? అంటే కాదు మనం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాం, మీడియా ముఖంగా అది చెప్పేద్దాం. అదే మామ, నాకు పాపం నిన్ను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటది నాకు. ఎప్పుడైనా ప్రమోషన్ కి నువ్వు వెళ్ళి వచ్చిన రాత్రి నాకు ఫోన్ చేసి ఏంద్రా ఇది మనకి ఏంద్రా టార్చర్, అసలు ఎందుకు ప్రమోషన్ పిలుస్తున్నాను, ఇదేమో సినిమా టీజర్ బాగుంటే చూస్తారు, ట్రైలర్ బాగుంటే చూస్తారు, అంతేగాని ఇట్లా ప్రమోషన్కి వెళ్తే చూస్తారా అని అంటావు. అలా కట్ చేస్తే సాయంత్రానికి శ్రీలీల పక్కన కూర్చుంటావు నువ్వు. ఎందుకు అట్లా? అంటే ఎందుకట్లా అంటే ఫోన్ ఎందుకు అట్లా, శ్రీలీల పక్క ఎందుకు అక్కడ? రెండా? నాకు ఫోన్ చేయడం ఎందుకు, మళ్ళీ శ్రీలీల పక్కన కూర్చుంటే నేను బాధపడుతుండే. పాపం మామని ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడతారు, మంచి పిల్లల్ని ఇట్లా ఇబ్బంది పెట్టేస్తున్నారని. అదేం ఇబ్బంది ఏం లేదు నాకు అన్నట్టు నువ్వు వెళ్తావు సాయంత్రానికి. అంటే అట్లని కాదంటే ఇప్పుడు చాలా టైట్గా ఉంటుంది కదా షెడ్యూల్, అంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ శ్రీలీలకు అంటే ఈ టైంలో ప్రమోషన్స్ పిలుస్తూ ఉంటే కొంచెం. ఇప్పుడు నువ్వు ఎట్లా మ్యాడ్ టైంలో మీ బిజీగా ఉండి నన్ను చేసినావు అట్లా అంటే అప్పుడు నువ్వు ప్రమోషన్స్ రారు మామ. సో మామ ఉంటేనే మాట్లాడితే చూస్తారు అనేసి ఒక ఆశ. సో ఇప్పుడు నువ్వు ఇప్పుడు అట్లా వచ్చినావు కాబట్టి రాలేదు. లేదు మామ, అట్లా కాదు. నువ్వు ప్రమోషన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటారు కానీ పాపం నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయంలో. అయితే నాకు ఇబ్బంది అట్లా లేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. ఇబ్బంది పెట్టట్లేదు అయితే ఓకే. నెక్స్ట్ ఇంకా వస్తుంది నీకు, రేపు ఎల్లుండి మళ్ళీ ఫోన్ వస్తాయి. పెడతారు ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెడతారు. ఇప్పుడు నీకు వాళ్ళకి చెప్పము. మీ మామయ్య ఇప్పుడు మీ మామయ్యకి మీ డాడీకి ఎట్లుంటది? మాట్లాడుతున్నా, మీ మామయ్యకి మీ డాడీకి ఎట్లా బావా అని పిలుచుకుంటారా? బావగారు అంటే వాళ్ళు ఈస్ట్ కదా, బావగారు పిలుచుకుంటారు. ఈస్ట్ సైడ్ బావగారు, మా సైడ్ గారు అన్నారు బావ. సో మీ ఇప్పుడు రండి అని కూడా అంటారా? సో ఇప్పుడు అటు సైడా? సో మీ డాడీ మీ మామయ్య ఇప్పుడు కొట్టుకోలే? ఇంకా కొట్టుకో ఇప్పుడు వరకు అయితే కొట్టుకోలే. కానీ నేను వస్తామా అమ్మ, నేను ఒకసారి నన్ను పిలవలేవు మీ ఇంటికి లంచ్కి పెళ్ళైన? నేను ఎందుకు పిలవలేదు మామ నిన్ను, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే లంచ్. మరి మీ ఫ్యామిలీ అందరు ఉన్నప్పుడు చెప్పు. మీ అత్త నువ్వే కదా పెళ్లి పెద్దవి, మీ అత్త మామ అమ్మ నన్ను అందరు వచ్చినప్పుడు పిలువు అమ్మ. ఇంటికి చిచ్చు పెడతావునా? సరే
అత్త మామ అమ్మ నాన్నతోని మీ ఫ్యామిలీ అందరితో నేను మాట్లాడుకోవడం చిచ్చా అనుకుంటా అనుకుంటే నేను పెట్టింది చిచ్చే. చిచ్చే, ఆ. లేదు మా ఒకసారి వచ్చి మాట్లాడాలండి. నేను ఎప్పుడు మోనికాని కూడా కలవలేదు, చాలా రోజులు అయింది. కలిసి ఒకసారి మాట్లాడి కొంచెం ఫ్యామిలీ వాళ్ళందరినీ పిలిపిస్తారు. మన ఒక పని చేద్దాం, మన సినిమా ఫ్యామిలీ గురించి కాబట్టి, ఫ్యామిలీ వాల్యూస్ కాబట్టి మీ ఫ్యామిలీ అందరితో ఇంటర్వ్యూ చేద్దాం. కానీ గలీజ్ అనిపిస్తాయి కదా మామకి. గలీజ్ అనిపిస్తాయి, పెళ్లి చేసుకోలేదు అంటే మా ఫ్యామిలీతో చేస్తే గలీజ్ అనిపిస్తుంది, మీ ఫ్యామిలీతో మంచిగా అనిపిస్తుంది, ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. అవును, చిచ్చు పెట్టచ్చు కాబట్టి. మామ ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది. అవును, అంటే ఇది చాలా పెద్ద రూమర్. నీకు చింటూ పింకీ అని 2 పిల్లలు ఉన్నారని వార్త నిజమేనా? ఎక్కడ? లండన్ లో. లండన్ లోనా? లేదు అంటే తల ఇంకా కరెక్ట్ ఎట్లు పోలను ఇంకా ఇది ఎస్ ఎస్ అన్నట్టుందా? ఎస్ అన్నట్టే ఉంది అది. సరే మామ, సరే. నీకు పెళ్ళి అనుకున్నా, పెళ్ళి అయినాక కొంచెం మారుతావు, బుద్ధి వస్తుంది అనుకున్నా, కానీ నీకు ఇంకా నువ్వు మీ డాడీతో ఏం నీలాగే ఉన్నా ఇంకా మీ డాడీతో మాట్లాడదా? చెప్పు. నువ్వు ఎట్లుండాలి మా ఒక హెడ్ మాస్టర్ కొడుకు అంటే ఎట్లుండాలి? నువ్వు 4 మధ్యన పోతే రేపు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? మీ కొడుకు సరే చిల్లర గాడు తల ఎత్తుకోకుండా తిరుగుతుంటాడు పాపం. అంతే కదా. అంటే ఫస్ట్ నేను మంచిగా ఉంటుండే మామ, నువ్వు కూడా హెడ్ మాస్టర్ కొడుకు ఉండొచ్చా మనం ఇట్లా ఒక ఫీలింగ్. ఓహో మనకు నచ్చినట్టు ఉండొచ్చు, బయట కూడా తిరగచ్చు ఇట్లా చిల్లర. మన ఇద్దరు హెడ్ మాస్టర్ కొడుకులమే కాబట్టి చెప్పు, ఒక హెడ్ మాస్టర్ కొడుకు నీ ఫీలింగ్ ఏంది? ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్ కొడుకు నీ ఫీలింగ్ ఏంది? హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మీ డాడీ మా డాడీ చేసిన ఒకే ఒక పని ఏంది తెలుసా? ఇద్దరు సేమ్ టు సేమ్ చైల్డ్హుడ్ డ్రామా. బేకరీలో వెళ్ళి కూర్చుంటే వాడు బేకరీలో కూర్చుంటే సార్ వాడు రేపు ఏ బార్కు పోతాడని అదే మాట నేను కూడా ఇద్దామమ్మా. అప్పుడు ఒక కనెక్షన్ ఫామ్ అయింది, సేమ్ టు సేమ్ మనలాగే ఉన్నాడు. సో ఒక హెడ్ మాస్టర్ కొడుకు ఈ రోజు మనం డైరెక్టర్లు అవ్వడం అన్నది చాలా మంది టీచర్లను బాధ పెట్టినట్టే. వీళ్ళని చూసి ఇంకెవరు తయారవుతారో అని చెప్పేసి మన వాళ్ళు స్టార్ట్ అవుతారు కదా. లేదు, చాలా మంది టీచర్లు హ్యాపీ కూడా అవుతారు. అంటే నీకు ఇది వచ్చేదా స్కూల్లో పండిత ఇదని ఆన్సర్ చెప్పకపోతే పొరపాటున పుత్ర పరమశుంఠ నాకు కూడా అది వచ్చేది. ఏదన్నా పొరపాటున ఆన్సర్ చెప్పకపోతే పండిత పుత్ర పరమశుంఠ. అది టీచర్లు చెప్పి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అది అదొక దాంట్లో ప్లేజర్. ఎప్పుడన్నా అది చెప్పే ఛాన్స్ రాకపోతే, ఇప్పుడు ఛాన్స్ రాలేదు ఈ రోజు, అరే అది చెప్పు ఆన్సర్ సంబంధం లేని ఒకటి అడిగి పండిత పుత్ర పరమశుంఠ అయిపోయింది ఈ రోజుకి. ఒక ఇంగ్లీష్ సార్ వచ్చి ఫస్ట్ 2 ఆన్సర్లు చూసిన మామ, తప్పు రాసిన. తర్వాత 23 ఆన్సర్లు రైట్ రాసిన. 23 ఆన్సర్లు రైట్ వచ్చిన తర్వాత వదిలేస్తాడేమో అనుకున్నా. ఫస్ట్ 2 కొట్టిండు, మిగతా రైట్. అప్పుడు మళ్ళీ కొట్టి ముందు 2 తప్పు రాసినావు. ఇప్పుడు ఏదైనా నువ్వు చేస్తే మిగతా వాళ్ళు ఓకే, వాడు 20 వచ్చినా ఓకే, బట్ నీకు 23 వచ్చినా తక్కువే. సో అట్లా ఒక మా సార్కి చాలా ఇది ఉంటుండే, ఆ పండిత పుత్ర పరమశుంఠ అనేది యూజ్ చేయాలని చాలా ఫ్యాషన్ అనమాట. అవును. సో నన్ను ఎప్పుడో ఏదో రకంగా నేను ఆన్సర్ అడిగితే కొట్టేటోడు, ఎన్ని ఆన్సర్లు చెప్పినా తెలియని ఒక క్వశ్చన్ అడిగి కొట్టేటోడు. ఒకరోజు అన్ని చెప్పినా కానీ అరే పండిత పుత్ర పరమేశ్వర సార్ అంటే అప్పుడు కొట్టిండు అట్లా. సో ఏదో రకంగా ఆ పదం యూజ్ చేయాలి, హ్యాపీ ఫీల్ కావాలి అట్లా. అది మా సార్లు కూడా అట్లనేనా మాక్సిమం. పైగా వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం నీకు ఎప్పుడన్నా ఏముంటుందన్నా, గ్రీన్ పెన్ రా, ఎంతో మంది నా గ్రీన్ పెన్ రాసుకున్నారా, నువ్వు రాసుకో, అదే ఉంటున్నా. అది ఆబ్వియస్లీ కదా మామ, హెడ్ మాస్టర్ అవడమే అది మనకు శాపం. పాపం వాళ్ళ స్థాయి వేరు, మనమేమో ఇట్లా. నువ్వు కరెక్టే మామ, నువ్వు ఇంకా బ్యాడ్. నాకు ఎందుకు ఇంటర్వ్యూ తర్వాత ఏం మాట్లాడుతున్నారా మీరు, సంబంధం లేకుండా. దీనికి ఏమైనా వెనకాల సీజీలు వేయచ్చా అండి? February 13 ఫంకీ అని, ఎందుకంటే ఫంకీ గురించి ఒక మాట మాట్లాడలే మధ్యలో అట్లా కింద పోతా ఉన్నట్టు. లేదంటే ఇక్కడ ఏదైనా దీని మీద పెట్టిస్తాం, దీని మీద ఫంకీ అని ఏదైనా పెట్టండి. సీరియస్ అంటున్నా. ఇప్పుడు హోటల్ పేరు ఏమైనా వస్తుంది? ఫంకీ. సరే ఓకే, అక్కడ కూడా ఫంకీ అని రాపిద్దామా? మొత్తం ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫంకీ ఫంకీ. నువ్వు ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో మీ డాడీకి ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా కాబట్టి మీ డాడీ నేను నిన్ను చాలా బాధ, మీడియా పరంగా ఎంత ముగ్గురే కెమెరాలు మీడియా పరంగా డాడీ నిన్ను చాలా బాధ పెట్టినా నేను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇంకా చాలా మంది బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వేరే వాళ్ళ డాడీలను వేరే డాడీ వాళ్ళందరి తరపున వాళ్ళ డాడీలకి నీకు అందరు కలిపి నేను సారీ చెప్తున్నా అనేది ఎండింగ్ లో కళ్యాణ్ ఒక బిట్ వస్తుంది.
Okay. అది చేద్దాము, అది కంపల్సరీ కావాలి మనకి. Done, done, done. సో ఇంటర్వ్యూ క్లోజర్కి వచ్చినాం కాబట్టి ఫైనల్గా మీ డాడీకి నువ్వు థ్యాంక్స్. ఇప్పటికైనా ఫైనల్ గా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఫంకీ గురించి ఒక మాట చెప్పేసి మామ. ఫంకీ సినిమా February 13 రిలీజ్ కాబోతుందండి. మీరందరూ 2026 సినిమా చూసి ట్విట్టర్లో బాగుందండి సారీ కళ్యాణ్ వాళ్ళ డాడీకి సారీ చెప్పండి అంతే. మా డాడీకి ఆల్రెడీ సారీ చెప్తారు మామ. సరే నువ్వు చెప్తలేవు కదా. సార్ నేను సారీ చెప్తున్నా, మా చెప్తున్నా. నాన్నకి సారీ చెప్తున్నా. తప్పు చేసిన కొడుకుల తరపున అందరి తండ్రులకి నా వైపు నుంచి నేను సారీ చెప్తున్నా. February 13 పత్రికా ముఖంగా ఇది మరి మీడియా ముఖంగా పత్రికా ముఖంగా మీ డాడీకి నువ్వు సారీ చెప్తున్నా, మా నాన్నకి నేను సారీ చెప్తున్నా. అందరూ February 13th ఫంకీ చూడాలి. చూసి ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అనుది ఫ్యామిలీ వాల్యూస్ ఏంటో చూడాలి. అవును అంతే, అంటే మన ఇద్దరి నాదే. సో అదండి. సో అందరూ February 13 కి సినిమా చూడండి. మీరు అందరు సినిమా ఎంజాయ్ చేస్తారు. తర్వాత షూటింగ్ వెళ్తావా? నెక్స్ట్ ప్రమోషన్ కళ్యాణ్ ఒకటి ఉంటుంది. వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ మామయ్య, వాళ్ళ డాడీ అందరిది కలిపి ఒక కంబైన్. ఇది సినిమా ఫ్యామిలీ వాల్యూస్ సంబంధించింది కాబట్టి షూట్ చేస్తున్న సంక్రాంతి అని వాళ్ళ కంబైన్ ఫ్యామిలీ తోటి ఒక ఏదైనా మ్యాడ్ ఫ్యామిలీ అని చెప్పి ఒకటి కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అది మీరు థ్యాంక్ యూ అండి.